కామారెడ్డి జిల్లా ఓ ఫామ్ హౌస్ లో బాలుడు నీటి తొట్టెల్లో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు తల్లిదండ్రులు అందులో పడేశారా లేకపోతే అనుకోకుండా బాలుడు పడ్డాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా మాల్టు మీద పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయింది. 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం చికిత్స అందిస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరోవైపు ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఓ ఉపాధ్యాయులు మీడియా సమావేశం ఏర్పరిచింది. గత కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నాడు, మరో అమ్మాయిని ప్రేమలో పడ్డాడు, నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆ ఉపాధ్యాయురాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూస్తే ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా కలెక్టర్ను కలుస్తున్నారు అన్ని ప్రధాన పార్టీలు.